అవిభాజ్య కురు మహాసామ్రాజ్యమును ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైనతో ప్రజలకది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐకమత్యముతో ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉండుట క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనతో దానిపై హక్కు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీ వెరుగవా? అందులకే జూతమున కాని నియమమును బట్టి కాని మతి మాలి కాదు. అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్య విముక్తి, రెండవది తన 4 భర్తల దాస్య విముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాస్య విముక్తిని కోరనూ లేదు, మా తండ్రి గారు ఇయ్యనూ లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యభాగమును కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించగలరా?